Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. ఏఎస్ఎస్సీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 3 రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు. ఆమె పర్యటనపై పార్టీలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. డైరెక్టర్ పదవుల జాబితాపై పిసిసి సీఎంతో చర్చించి ఫైనల్ చేయనున్నారు మీనాక్షి నటరాజన్. ఫైనల్ లిస్ట్ ని ఏఎస్ఎస్సీ పెద్దలకు పంపిస్తారు. దీంతో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. మీనాక్షి నటరాజన్ ని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఎస్ఎస్సీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఆమె పర్యటనపై పార్టీలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఇక దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ హేమ, అసలు మీనాక్షి నటరాజన్ తెలంగాణ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మీనాక్షి నటరాజన్ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ 3 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఒకవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటన కొనసాగుతుంది. ఎక్కడైతే కొత్తగా డీసీసీలు నియమితమయ్యారో అక్కడికి వెళ్ళి పూర్తిగా పిసిసి చీఫ్ ఆ జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రస్థాయికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇక మీనాక్షి నటరాజన్ పర్యటన ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో పదవులకు సంబంధించి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈలోగా మీనాక్షి నటరాజన్ ఇటు తెలంగాణకి రావడం, అటు 3 రోజుల పాటు కూడా ఇక్కడ పర్యటించనున్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అటు మేడ్చల్ మల్కాజ్గిరిలో సంహప్తి భోజనంలో కూడా మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా ఆ సమయంలో భేటీ అయ్యి చర్చలు కూడా జరపనున్నారు. ఇక ఇప్పటికే మీనాక్షి నటరాజన్ పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున పార్టీలో ఆసక్తికర వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే అటు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి గడువు జూలైతో ముగియనుంది. అయితే మరికొంతమంది కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన పదవుల నియామకం కూడా జరగాల్సి ఉంది. ఇప్పటికే మొత్తం కూడా దాదాపు 70కి పైగా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత సగం మాత్రమే, అంటే 30-35 మించి ఆ కార్పొరేషన్ పదవులు కూడా నియామకం జరగలేదు. సో వాళ్ళకి సంబంధించినటువంటి గడువు కూడా జూలైకి ముగియనుంది. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్టెన్షన్ కోసం కొంతమంది వెళ్ళి మీనాక్షి నటరాజన్ని కలిసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం కొత్తగా ఎవరైతే కార్పొరేషన్ పదవులు ప్రస్తుతం వాళ్ళు ఆశావాహం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళు కూడా వెళ్ళి కలవనున్నారు. ఇక డైరెక్టర్ పదవులు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ కింద ఒక్కొక్కరి కింద నలుగురు డైరెక్టర్లు ఉండాల్సి ఉండింది. ఇప్పటి వరకు ఆ నియామకం కూడా జరగలేదు. సో డైరెక్టర్ పదవులకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక లిస్ట్ని కూడా పిసిసితో చర్చించి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి మీనాక్షి నటరాజన్ ఫైనల్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక నామినేటెడ్ పదవులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళంతా కూడా మీనాక్షి నటరాజన్ని కలిసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది. ఇంకా పిసిసికి సంబంధించినటువంటి ఆ కూర్పు ఏదైతే ఉందో పిసిసి కమిటీ కూర్పు కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఒకవైపు పిసిసి చీఫ్గా ఆల్మోస్ట్ 2.5 ఏళ్ళు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించినటువంటి నియామకం జరగలేదు. ఇక పిసిసి కమిటీ కూడా పూర్తిగా ఇంకా నియామకం జరగలేదు. సో వీటన్నిటిపైన కూడా చర్చలు జరిపేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అంటే మొన్న ఉగాదికే పిసిసికి సంబంధించినటువంటి పదవులు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అని భావించినప్పటికీ ఆ రోజు ఎటువంటి నియామకాలు జరగలేదు. సో ఈ ఏప్రిల్ గడిచే వరకైతే ఖచ్చితంగా పదవులన్నీ కూడా భర్తీ చేస్తారు, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ ఒకవైపు జరుగుతున్నటువంటి తరుణంలో మీనాక్షి నటరాజన్ 3 రోజుల పర్యటన కూడా ఆసక్తి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. సో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే ఈ కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు ఆశిస్తున్న వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా వీళ్ళంతా కూడా ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక పార్టీ కోసం మేమంతా కూడా పనిచేసాము, మాకు పదవులు ఇవ్వండి అంటూ కూడా పదే ఆ సభల్లో కానివ్వండి, లేదంటే జిల్లా స్థాయిలో జరిగేటటువంటి మీటింగ్స్లో కూడా సీనియర్స్ అంతా కూడా చెప్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి మేము పార్టీ జెండా పట్టుకొని మోసాము, కష్టకాలం
సందర్భంలో పార్టీకి అండగా ఉన్నాము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసాము, పార్టీ బలోపేతం కోసం మేము ఎంతో కృషి చేశాము, మాకు పార్టీకి సంబంధించినటువంటి పదవులన్నా ఇవ్వండి అంటూ కూడా చాలా మంది కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవులు ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా తమకు ఎక్స్టెన్షన్ కావాలి అని కూడా ప్రస్తుతం అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో కొంతమందికి మాత్రమే ఎక్స్టెన్షన్ ఉంటుంది, అందరికీ ఉండదని ఒకవైపు వార్తలు వినిపిస్తున్నప్పటికీ కూడా అసలు ఎవరికి కూడా ఇంకొక ఛాన్స్ అంటే మరొకసారి రెన్యువల్ చేయకుండా అంతా కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం పార్టీ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. డీసీసీల కమిటీకి సంబంధించినటువంటి కూర్పు పైన కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. రీసెంట్గా తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డీసీసీల నియామకమైంది. సో దానికి సంబంధించినటువంటి కూర్పు కానివ్వండి, అదేవిధంగా ఎన్ఎస్యుఐ జిల్లా కమిటీ కూర్పు కానివ్వండి, ఇటీవల పార్టీలో ప్రభుత్వం జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలపైన కూడా ఆరా తీసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మీనాక్షి 3 రోజుల పర్యటన మాత్రం ఆసక్తికర వాతావరణం చోటు చేసుకుంది. ఒకవైపు పిసిసిని ముఖ్యమంత్రిని కూడా కలిసి చర్చించి వీలైనంత వరకు ఈ నెల ఆఖరులోగా పదవులన్నీ కూడా ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ హేమ.